వచ్చారన్న మీరు రాజకీయాల్లోకి? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. కృష్ణారావు వెంబడే ఉంటాను నేను. ఆయన టీడీపీ ఉన్నప్పుడు ఆయన వెంబడే ఉన్నాను. రేపు ఎన్నుకున్న తర్వాత ఏం పెట్టుకొని మీరు ప్రజల ముందుకు వెళ్తారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. 3 years అయిపోతుంది కదా, ఇంకా 2 years లో ఇంకేం చేస్తారని నమ్ముతారు ప్రజలు. కృష్ణారావు పార్టీ మారితే కూడా మీరు మారుతారు? మారానన్న. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉందన్న. ఆయనకు అభివృద్ధి చేస్తాడు. ఆయన సొంతంగా చూసుకోవడం. మీరు ఎప్పుడు కూడా ఆశించలేదా? మా అందరూ నేను కృష్ణారావు ఎప్పుడు అడగలేదన్న. ఆయన అడిగితే కూడా ఆయన కాదన్నాడు. ఆయన మనిషిలా ఉంటాం కాబట్టి ఆయన ఉంటే మాకు చాలని. 6 గ్యారెంటీలు పనిచేస్తలేదంటారు? వాళ్ళు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. వాళ్ళు చూడండి, రోజు ఎన్ని గొడవలు అవుతుంటాయి అక్కడ బస్సులో. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని ప్రజలు అనుకోరా? మొన్న బీఆర్ఎస్లో ఉన్న బస్సు దవాఖాన చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకసారి. ఎవరైనా పోతే వాడికి మందు ఉండదు, సోదు ఉండదు. మీ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ సమస్య తీర్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? కరోనా వచ్చినప్పుడు పబ్లిక్ ఖర్చులు కట్టుకొని అవి కట్టుకొని బాగా సేవ చేశారు. కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడని వ్యతిరేకన్నా లేక సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి తప్ప ఇంకా వీళ్ళు చేసిన ఒక్క పని కూడా ఒక్క పని చూపెట్టమన్నారు. ఈ ఉద్యోగాలు లేక, ఏ పనులు లేక కొంచెం యూత్ కొత్త తప్పుదోవ పడుతుంది. మరి సార్ ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్ముతారంట? ఒక లైబ్రరీ కట్టడం కానీ, మినీ ఫంక్షనాలు కట్టడం కానీ, ఈ బస్సు దవాఖానాలు కానీ అలాంటి బాగా అభివృద్ధి పరిచి. ఇప్పుడు హైడ్రా కూడా మీకు ఒకటి పనికి వచ్చింది అనమాట. వాడికి ఏదో ఉపాధి కల్పించి కదా నువ్వు చేయాలి ఆ పని. ఉన్న పలంగా వాడు కొట్టేస్తే వాడు ఏడమై బతుకుతాడు. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి కైతాపూర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్త సీనియర్ మన అంజన్ గౌడ్ తోటి ఉన్నాం. మరి రేపు జరగబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, మరి ఈ అంజగౌడ్ మరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాడా, మరి మార్పు ఎలా కోరుకుంటున్నారు? మరి ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ ఒక గాలి నడుస్తున్నప్పటికీ మరి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణారావు ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఫ్యానల్ ఏది గెలవబోతుంది అనేది అంశం పైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంజనా నమస్తే. నమస్తే అన్న. శంకర్ ఎట్లుందన్న బీఆర్ఎస్ పార్టీ జోస్ ఎట్లా ఉంది? బాగుందన్న. మాకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి సీఎంగా వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదు, శూన్యం. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ మనము ఈ డివిజన్లో ఒక్క పని కూడా కాంగ్రెస్ చేయలేదన్న. ఒక్క పని కూడా చేయలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు పాలన చేశారు, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి ఉంది అంటే ఇంకా వాళ్ళు ఇంకా సమయం కోరుతా ఉన్నారు. ఇంకా మాకు సమయం చాలా ఉంది, మేము ఇంకా చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళది ఒక ట్యాగ్ నడుస్తుంది. అవునన్నా. ఇప్పుడు నేను అనేది అది కాదు, ఇంకెన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోతుంది కదా, ఇంకా 2 years లో ఇంకేం చేస్తారని నమ్ముతారు ప్రజలు. వాళ్ళకి చేత కదన్నా. ఇది ఎంత ఏదో ప్రజలు మభ్య పెడతా ఉంటారు. అది చేస్తాం, ఇది చేస్తాం. ఒక్క పని కూడా చేయలేదన్న. ఒక్కడి పని చేయలేదు. ఎప్పుడు వచ్చారన్న మీరు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా? నేను ప్రత్యక్షంగా 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను కృష్ణారావు వెంబడే ఉంటాను. నేను ఎమ్మెల్యే అన్నగారితోనే ఉంటాను. అంటే ఆయన వెంబడే ఉంటాను. ఆయన టీడీపీ ఉన్నప్పుడు ఆయన వెంబడే ఉన్నాను. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన వెంబడే ఉంటాను. ఇప్పుడు కూడా కృష్ణారావు పార్టీ మారితే కూడా మీరు మారానన్న. మీరు కృష్ణారావు ఏ పార్టీ మారితే మీరు ఆ పార్టీ మారుతాను. అంత అభిమానం. ఏం నచ్చింది కృష్ణారావు లోపల? ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం ఉందన్న. ఆయనకు అభివృద్ధి చేస్తాడు. ఆయన సొంతంగా చూసుకోవడం. ఫస్ట్ ప్రజలను చూస్తాడు. ఆయన బాగా ప్రజలు ఏదైనా పనులు ఉంటే అసలు నిద్రపోడు. ఆయన అలాంటి వ్యక్తి. అయినా చాలా ఆదర్శంగా తీసుకున్నారు. ఆదర్శంగా తీసుకున్నారు. మరి ఎందుకు అవకాశం ఇవ్వలేరు మీకు ఇప్పటి వరకు? 30 సంవత్సరాలు మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి కృష్ణారావు అభిమానంగా, ఎందుకంటే ఎమ్మెల్యే ఒక 3 times మీరు చూశారు,
ఏ నామినేట్ పదవి మరి అంజగోడుకు ఇవ్వలేకపోయాడు కృష్ణారావు? నేను కూడా పెద్దగా ఆశించలేదన్నా. ఓకే. కాకపోతే కార్పొరేట్ ఇప్పుడు మొన్నటి వరకు ముగ్గురు పిల్లలని కొంచెం ఇది ఉండే కదన్నా. ఇప్పుడు అవకాశం వస్తుంది, అందుకనే కొంచెం నేను ముందుకు రావాలనుకుంటున్నాను. అదేవిధంగా అంటే ప్రజలు కూడా నామినేట్ పదవి మీరు ఎప్పుడు కూడా ఆశించలేరా? మామూలుగా ఇప్పుడు అది ముగ్గురు పిల్లలు అనేది ఎలక్టెడ్కు అవునన్నా. నామినేట్ పదవులు కృష్ణరావు అభిమానంగా మీరు ఒక అభిమాన నాయకుడిగా ఏదైతే మీరు ఆదర్శంగా తీసుకున్నారో మీరు ఎప్పుడు కూడా నామినేట్ పదవి నాకు ఇవ్వను అని ఎప్పుడన్నా అడిగారా సందర్భం? నేను కృష్ణారావు ఎప్పుడు అడగలేదన్నా. అయినా అడిగితే కూడా ఆయన కాదన్నాడు. ఆయన మనిషిలా ఉంటాం కాబట్టి ఆయన ఉంటే మాకు చాలనే తత్వంలో ఉంటామన్నా మేము. ఓకే, ఎమ్మెల్యేనే మన మనిషి, ఇంకా నాకే పోస్ట్ లేదా పోస్ట్ ఇట్లా అవన్నీ అడగలేదన్నా. ఆయన అడిగినా కానీ కాదనకపోతుండే, అయినా కానీ అడగలేదు నేను ఎప్పుడు అట్లా. మరి సార్ ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్ముతారంటావా? తప్పకుండా నమ్ముతారన్నా. ఇక్కడ వీళ్ళు చేసే పనులకే ఆ వైఫల్యమే మమ్మల్ని గెలిపిస్తుంది అన్న. మళ్ళీ వాళ్ళు చేసిన పొరపాట్లనే గెలిపిస్తుంది అన్న. మళ్ళీ ఇప్పుడు అదే తీసుకుపోతారా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్తారా? తప్పకుండా అన్న. వాళ్ళు చేస్తున్న వైఫల్యాలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు పబ్లిక్ ఎంత మభ్య పెడుతున్నారు, అలాంటి సిచ్యువేషన్ కంపల్సరీ తీసుకెళ్తామన్నా. పబ్లిక్ ఉందా మన కాంగ్రెస్ పార్టీ పైన? చాలా ఉందన్న వ్యతిరేకత. అట్లా మీద మీద అంత దంబాచారం చూపిస్తున్నారు, అంతా పబ్లిక్ లో అంత బాగా వ్యతిరేకత ఉంది. అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడని వ్యతిరేకనా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ లేదు? సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి తప్ప ఇంకా వీళ్ళు చేసిన ఒక్క పని అనేది చూపెట్టమన్నా. ఒక్క పని ఇలా చేస్తామనేది చూపెట్టమనండి. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తా ఉన్నారు, మరి ఎక్కడ ఇచ్చారన్న? మా కూకట్పల్లి డివిజన్లో ఎక్కడ ఇచ్చారు? మా కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఇచ్చారు మాకైతే తెలియదు. మరి వాళ్ళు చెప్పుకుంటారు అంతే, వాళ్ళు చేసేది ఉండదు ఏముండదు. అంటే 6 గ్యారెంటీలు పనిచేస్తలేరంటారా? వాళ్ళు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. వాళ్ళు చూడండి రోజు ఎన్ని గొడవలు అవుతుంటాయి అక్కడ బస్ స్టాప్లలో. అంటే అది ఒకటి సక్సెస్ అయిందంటారా, విఫలమైందంటారా? ఇచ్చినా కానీ విఫలమే అయినట్టు కదన్నా. అది ఇచ్చినా కానీ యూజ్ చేసుకున్నా కానీ విఫలమే. అంటే కొట్టుకోవడం, ఇప్పుడు 10 రూపాయల టికెట్ గురించి కొట్టుకోవడం అవసరం అన్నది. అంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని ప్రజలు అనుకోరా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజలకైతే ప్రజలు అవగాహన ఉంది కదన్నా. ప్రజలకు బాగా అవగాహన ఉంది. వీళ్ళు వస్తే ఇలా వస్తారు, వాళ్ళే అనుకుంటున్నారు, ప్రజలే అనుకుంటారు వీళ్ళకి ఓటేస్తే మళ్ళీ అదే రిపీట్ అయిందని వాళ్ళే అనుకుంటున్నారు. మళ్ళీ పొరపాటున ఓటేసాం వీళ్ళకు. ఓకే, అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఓటేసినాం, ఏదో చేస్తారు, ఏదో వాళ్ళ మాటలకు గారాడికి మోసపోయారు వీళ్ళు. మాటల గారాడికి మోసపోయి వేసేందుకు అనుభవిస్తున్నారు ప్రజలు. అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా పడుతున్నారు అన్న. అది మనకు తెలుస్తుంటుంది. అప్పుడు మనం ఎప్పుడైనా ప్రజలు మనం ఏదైనా ఉంటే కూడా వాళ్ళు తిట్లు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ చాలా ఘోరంగా ఉంటాయి అన్న. అంటే మీరు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ క్యాడర్ కూడా టీఆర్ఎస్ మీ సీఎంను కూడా తిట్టిన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉన్నట్టు. ఇది ఇప్పుడు అన్న వాళ్ళు చేసి అన్న చూపెట్టారు కదన్నా. వాళ్ళు పనులు చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చేశారు వాళ్ళు. అప్పుడు తెలంగాణ ఇప్పుడు ఉందా అన్న? చేసిన అభివృద్ధి ఎక్కడ పోతుందో నాకు చూస్తలేరా? పబ్లిక్ చూస్తలేదా? పబ్లిక్ కనబడతలేదా? తిట్టారంటే ఎవరో అక్కడొక్కడు ఇక్కడ ఒకటి ఉంటాడు. అది సర్వసాధారణమే కదా. ఓకే, ఈ పాట అన్న, మీరు ఇప్పుడు ఏదైతే మీరు యాస్పిరెంట్గా ఉన్నారు ప్రజెంట్లీ కైతలాపూర్ డివిజన్కు యాస్పిరెంట్గా మీరు చేయాలా, కాంటాక్ట్ చేయడానికి ఏం కాన్సెప్ట్, ఎందుకోసం మీరు ఇప్పుడు అడుగుతా ఉన్నారు? పర్పస్ ఏంటిది? ప్రజా సేవ చేయాలని అంటే ప్రజలతో ఇప్పటివరకు మీరు మమేకల్లో ఉన్నాము. ఎప్పుడైనా ప్రజల్లో ఉంటామన్నా. చేశారా ఎప్పుడైనా సెల్ఫ్ సర్వీస్ గా, లేకపోతే సోషల్ చాలా యాక్టివిటీస్ చేస్తారన్నా. ఏం చేశారని వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? చాలా ఉన్నాయన్నా. ఇంతకుముందు మా కార్పొరేటర్ ఉన్నారు, ఆయన ఎప్పుడు చాలా వరకు చేస్తాం. పబ్లిక్ ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తాం మేము. అంటే అభివృద్ధి పనులు బాగా ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటర్ ఉండే మన మాజీ కార్పొరేటర్ శ్రీశాబాబురావు గారు, వాళ్ళు ఎప్పుడు బాగా ఉండి మేము అంతా పబ్లిక్ మమేకమై అన్ని పనులలో ఉంటుంటాం. అంటే మీరు మాజీ కార్పొరేటర్ సపోర్ట్గా తిరిగారు తప్ప మీరు సెల్ఫ్గా
ప్రజల యొక్క సహకారాలకు మీరు ఎంతవరకు సహకారం అందించారనేది క్వశ్చన్. చేశారు అటువంటి ఏమన్నా? చేసామన్నా. ఉమ్, ఆ, ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ సహాయం చేసాము. ఏదైనా పబ్లిక్ వాటర్ సమస్యలు లేకున్నా కానీ ట్యాంకర్లు పంపించడము కొంచెం అట్లా ఆ సర్వీస్ సోషల్ సర్వీస్ చేసామన్నా. బాగానే మాకు పబ్లిక్లో నేను ఏదైనా ఉన్నా కానీ బాగా ఉమ్. ఐక్యంగా ఉంటాం మేము. ఇప్పుడు డివిజన్ కొత్తగా, మీరు కూడా కొత్తగానే, ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్ మీరు పాతగా అయినప్పటికీ రాజకీయం నుంచి ఏదైతే ఇప్పుడు ఎలక్టెడ్గా ముగ్గురు పిల్లలకి ఏదైతే నిబంధన పెట్టారో ఇప్పుడు మీరు అర్హులు అయిపోయారు. అవునన్నా. మీరు కూడా కొత్తగానే మరి అవగాహన ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసిందంటే ఇది ఒక పని చేసినట్టుందన్న. ముగ్గురు పిల్లలు తీయడమో ఒకటే పని చేసింది. అంటే అది ఒక మంచి స్కీమ్. స్కీమ్ తెచ్చింది అంతే. మీతో ఏం చేయకపోయినా ఇది చేసి ఇది ఒకటే చేసినట్టున్నాను. అది మీకు కలిసి వచ్చింది. అంతే అనుకోవాలన్న. ఆ, మరి ఇప్పుడు ఖైరతాపూర్ డివిజన్ కొత్తగా మరి ఎట్లా ఉంది చూసుకున్నారా మీరు? మీ డివిజన్ మీరు రివ్యూ చేసుకున్నారా? చేస్తున్నామన్నా, చేసుకుంటున్నాం రోజు. మాకు తెలిసిన ఇది అంతా పుట్టి పెరిగినాము ఇదే కదన్నా. మాకు మేమంతా ఇక్కడ పుట్టి పెరిగినాము. మా ఫోర్ ఫాదర్స్ కానీ ఇక్కడ అంతా మమ్మీ పెద్ద పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళు అంతా మా ఫాదర్ తేవడము అట్లా చాలా ఉంటుంది బాగా. ఎట్లా ఉంటాయి పలకరింపులు? అంజన్ గౌడ్ అంటారా, అంజిగౌడ్ అంటారా? కొందరు అంజిగౌడ్ అంటారు, అంజన్న అంటారు, కొందరు అంజన్ గౌడ్ కొందరు అంటారు. అట్లా వేరేగా రకరకాలుగా చెప్తున్నారు. రకరకాల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు అంతే. అంటే మీరు ఇప్పుడు మీరు ఎప్పుడైనా రియాక్ట్ అవుతారా? మీ దగ్గరికి ప్రజలు తప్పకుండా రియాక్ట్ అవుతాను. తప్పకుండా రియాక్ట్ అవుతాను. ఏ సమస్య వచ్చినా కానీ రియాక్ట్ అవుతాను. అంటే వ్యక్తిగతంగా రియాక్ట్ కారనమాట, అభివృద్ధి పరంగానే రియాక్ట్ అవుతారు. వ్యక్తిగతంగా కూడా అవుతామన్నా. ఎట్లా? ఏదైనా సాయం కావాలన్నా కానీ ఏదన్నా కానీ వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే వాళ్ళు తీరుస్తామన్నా. అంటే సహకారాలు మీరు అందిస్తారన్నది ఓకే. ఇప్పుడు రియాక్ట్ అయినదంటే కోపము వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తూ పోతారా రేపు పొద్దున్న గెలిచిన తర్వాత? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వస్తారు రకరకాల సమస్యలతోటి అంజన్ గౌడ్ దగ్గరికి వస్తారు. అప్పుడు మీ ఓర్పు ఎట్లా ఉంటుంది? మీ ఓపిక ఎట్లా ఉంటుంది? వాళ్ళని రిసీవ్ చేసుకుంటామన్నా. కోపం మీద పడతాం పబ్లిక్ మీద. వాళ్ళు గెలిపించుకుంటే వాళ్ళ మీద కోపం పడితే వాళ్ళు ఏమనుకుంటారు అన్న అట్లా లేదు, అట్లా ఉండదు. వాళ్ళు రిసీవ్ చేసుకుంటాం మంచిగా. వాళ్ళకి ఏది ఉన్నా కానీ ఏ సహకారం అయినా చేయాలని సంకల్పంతోనే ఉంటాం. అంటే పిఏలను పెట్టుకొని పాలన నడిపిస్తారా లేకపోతే మీరు ప్రత్యక్షంగానే ఉంటాం? రాజకీయాల్లో ప్రత్యక్షంగానే ఉంటారా? డోర్ టు డోర్ మీరు ఓట్ బ్యాంక్ ఎట్లయితే తిరుగుతారో అవును అలానే ఉంటాం. పాలన కోసం కూడా అట్లా తిరుగుతారా? అలానే ఉంటాం అన్న. అలానే ఉంటాం. అదే మా నేను ఏది ఇప్పుడు ఏదైనా ఏది ఉన్నా కానీ నేను స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్తాను కానీ నేను ఒకరు పంపించడము లేకపోతే అట్లా చూడడం అట్లా ఉండదన్న. నాకు ఇప్పటిదాకా అలవాటు లేదు కూడా. ఓకే. ఎప్పుడన్నా మీరు సమస్యల కోసము ఏ సమస్య అయినా మీ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ సమస్య తీర్చిన రోజులు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? చాలా కరోనా వచ్చినప్పుడు చాలా చేసాం. కరోనా వచ్చినప్పుడు పబ్లిక్కి ఉండి మేము ఖర్చులు కట్టుకొని అవి కట్టుకొని బాగా సేవ చేసాం. వాళ్ళకు కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు చాలా మంచాం మన అట్లాంటివి. మీ సెల్ఫ్గా? మా సెల్ఫ్గా మంచాను, నేను నా సెల్ఫ్గా మంచాను. ప్లస్ కృష్ణారావు నగర్ కూడా చేశారు, ఆయన కూడా చేశారు పాపం. అంటే మొత్తానికి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంజన్ గౌడ్ అంటారా లేకపోతే వ్యక్తిగతంగానే మీకు చరిష్మా ఉందా? వ్యక్తిగతంగా ఉంది, పార్టీలో కూడా ఉంది, రెండు విధాలుగా ఉంది. పోతారా మీరు ఎమ్మెల్యే లేకుంటే డైరెక్ట్? వెళ్తామండి, ఏదైనా పబ్లిక్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కూడా వెళ్తాము. నాకు పెద్ద పర్సనల్గా అయితే పెద్ద ఏం పనులు ఉన్నాయి. మామూలుగా అయితే అన్నదానికి వెళ్తుంటాం వస్తుంటాం. మొత్తం మీద ఇప్పుడు కార్యకర్త ఉన్నారు కాబట్టి ఏదో నార్మల్గా అంటే అన్నారు. రేపు ఎన్నుకున్న తర్వాత ఏం పెట్టుకొని మీరు ప్రజల ముందుకు వెళ్తారు? ఇక్కడ ఈ డివిజన్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయన్న. ఇప్పుడు ఖైరతాపూర్ గ్రేవ్ యార్డే లేదు అసలు. ఇప్పటివరకు గ్రేవ్ యార్డ్ లేదు, అదొక సమస్యగా ఉంది. స్కూల్ మంచి స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్ లేవు మంచిగా. అక్కడంతా మొత్తము ఆ పిల్లలు బాగా ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ కావడము, గదులు లేకపోవడము, కొంచెం ఆ ఇబ్బందులు ఉన్నాయి బాగా.
అది ఒక సమస్యగా ఉంది బాగా. అది బాగా కార్పొరేట్ స్థాయిగా అది చేయాలి అది. సో పిల్లలు చదువుకుంటేనే కదా మరి రేపు భవిష్యత్తు బాగుంటుంది. దాని విధంగా అది అనుకుంటున్నాను. మంచి లైబ్రరీ లేదు ఇక్కడ. మంచి సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళు కూర్చొని మంచి ఒక మంచి లైబ్రరీ లేదు. వాళ్ళకు మంచి లైబ్రరీ ఇవ్వాలని. బస్తీ దవాఖాన ఉంది. మొన్న బీఆర్ఎస్లో ఉన్న బస్తీ దవాఖాన చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి ఒకసారి. అసలు ఒక్క మందు ఉండదు అందులో. ఎవరైనా పోతే వాడికి మందు ఉండదు, సూది ఉండదు. అది అలా ఉంది ఇప్పుడు దుస్థితి. అది దాన్ని బాగా మెరుగుపరచాలండి. దాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పేద ప్రజలండి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఇన్ని డబ్బులు. ఉన్నాడు అంటే పెట్టుకుంటాడు, ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో చేరుతాడు. వీళ్ళకి ఏముంటుందండి కొంచెం. అది బాగా మెరుగుపరచాలి అది. అది కైతలాపూర్ అంటేనే చాలా స్లమ్ ఏరియా. మనం లోపలికి వెళ్తుంటే ఉంది కాడికి రీచ్ ఉంది, కానీ ఓ 70% మంది స్లమ్ ఏరియా ఉన్నాయి. వాళ్ళకి ఏమి ఇవ్వబోతారు మరి? ఇది ఒక ఫంక్షన్ హాల్ అటువంటి ఏమైనా ప్రొవైడ్ చేయబోతారా? చిన్న చిన్న ఫంక్షన్ మినీ ఫంక్షన్ హాల్ లాగా అట్లా బస్తీలలో కట్టుకుంటే ఇప్పుడు ఎవరు పెళ్లి చేయాలన్నా కానీ 5 లక్షలు 10 లక్షలు అంటున్నారన్న. మినీ ఫంక్షన్ హాల్ ఏదైనా ఇస్తే బస్సులో కడితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు హాయిగా. ఏదో 10-15 వేలలో అయిపోతుంది. లక్షలు కట్టలేరు కదా వాళ్ళు కూడా. ఆ ఆలోచన కూడా ఉందన్న నాకు. అలా తీసుకెళ్లాలని ఉంది నాకు. ఓకే, మేనిఫెస్టో అయితే పెట్టుకున్నాం. ఇలా ఉండాలి పబ్లిక్ లో. ఇట్లా మనము ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి, బాగా యూజ్ అవుతాయని. అంటే మీరు గెలిచే వరదాకా మేనిఫెస్టో ఉంటుందా, లేకపోతే మీరు 10 ఎక్కిన తర్వాత ఇంప్లిమెంటేషన్ దిశగా మేనిఫెస్టో ఉండబోతుందా? ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఉందన్న, చేయాలని. అంటే ఓటు అడిగే వరకే మీ మేనిఫెస్టో పనిచేస్తుందా? అంటే లేదు తర్వాత నిర్వీర్యమైపోతుందా? నాకు ఓటు వేసినా వేయకున్నా పబ్లిక్ లో సేవ చేయాలని నాకు ఆకాంక్ష. పబ్లిక్ లో ఉండాలి. పబ్లిక్ లో వాళ్ళకు వాళ్ళ బాధసాధలు తీర్స్తేనే కదండి వాళ్ళు కూడా మనిషిని చూస్తుంటారు. వాళ్ళు కూడా అరే వ్యక్తిలో ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది మరి గెలిచిన తర్వాత? కరప్టెడ్ కింద మారబోతాడా అంజన్ గౌడ్ అంటే, లేకపోతే వైట్ ఉండబోతాడా? నాకు దేవుడు ఇచ్చిన కాడికైతే కొంచెం నా బతుకు నాకు ఉన్నదన్న. నాకు వేరే కరప్టెడ్ చేసుకొని నాకు మీరు సర్వే కావాలంటే ఎవరైనా అడగండి, మీరు సర్వే చేసుకొని. అంజన్ గౌడ్ అంటే ఏంటి అంటే 10 రూపాయలు పెట్టేటోళ్ళం ఏం కదా, మనం 10 రూపాయలు ఆశించడం కాదన్న. మనం ఇప్పటి వరకు లేదు, ఇంకా ముందు కూడా ఉంటుందన్న. ఒకవేళ ఉంటే రిజైన్ చేస్తారా? తప్పకుండా అన్న, తప్పకుండా. ఆ సమయం రానియర్ అనమాట. రానియము వద్దన్న. ఎందుకు అట్లా అంటే కరెక్ట్. నాకు దేవుడు ఇచ్చింది పర్లేదు. నాకు ఒక స్థాయి ఉంది, నాకు ఒక ఇది ఉంది. ఎట్లా ఉంటుంది ఇది? ఇప్పుడు యువకులు ఇప్పుడు కొన్ని చోట్ల ఉపాధి లేక కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చదువుకున్నటువంటి విద్యార్థి ఎట్లా ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీకు దగ్గరకు వస్తే? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా బాధపడుతుంటారు. యూత్ అంతా బాగా ఈ ఇబ్బందులు పడుతున్నారు బాగా. వాళ్ళకి ఏదైనా ఒక అవకాశం చేయాలని నా కోరిక. యూత్ పాడవుతున్నది. యూత్ అంతా ఈ ఉద్యోగాలు లేక, ఏ పనులు లేక కొంచెం యూత్ తప్పుదేమో పడుతున్నది. వాళ్ళ అలా వదిలేకుండా ఏదో ఒక దారిలో పెట్టాలి వాళ్ళని. అది బాగా నా మైండ్లో బాగా ఇది ఉందన్న. అంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఒక భాగం, సంక్షేమం అనేది రెండో భాగం, తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పించడం మూడో భాగం. మెయిన్ పిల్లర్. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కల్పిస్తే మీ దగ్గరికి నాకు హెల్ప్ చేయన్న అనే ఆశ అయితే తోటి రారు. అటువంటి ఫిక్స్గా మీరు అయినరా తప్పకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని? తప్పకుండా మాకు అవకాశాలు ఉన్న అవకాశాల్లో వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉంది నాకు కూడా. మనకు ఉన్న అవకాశాలు ఏదైనా ఉంటే మాకు తప్పకుండా వాళ్ళని చేయాలని ఉంటుంది. యూత్ బాగా ఇది చేయాలండి. మీకు యూత్ ఫాలో అప్ అయితే బాగున్నారు సార్. ఏం చేస్తారు మీరు అంతా యూత్? అంటే మీ చుట్టూ తిప్పుకున్నారా? తాగి తినపెట్టి? లేదండి, అట్లా మామూలుగానే మన మంచితనం మన ఇది అంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సమస్యలన్నీ నవ్వుకుంటేనే పరిష్కారం చేస్తారా అంజన్ గౌడ్ పొద్దున? తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పెన్షన్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నిర్వీర్యమైనటువంటి వ్యవస్థ కావచ్చు. మరి ఇప్పుడు కైతలాపూర్ డివిజన్కు మీరు ఎన్నికైతే దాని రూపురేఖలు ఎట్లా ఉంటావు? ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా అభివృద్ధి పరచాలని ఉందన్న నాకు.
అదే ఇప్పుడు ఒక లైబ్రరీ పెట్టడం కానీ మినీ ఫంక్షన్ హాల్ కట్టడం కానీ ఈ బస్తీ దవాఖానాలు కానీ అలాంటి బాగా అభివృద్ధి పరిచి స్కూల్ కానీ ఇట్లాంటి బాగా అభివృద్ధి చేయాలి. గ్రేవ్యార్డ్ లేదు ఇక్కడ కాశీపూర్లో, గ్రేవ్యార్డ్ లేదు. అదొక సమస్యగా ఉంది. అది చేయడం కానీ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ లాగా కట్టడము, రాఘవేంద్ర సొసైటీలో అక్కడ ఒక కట్టడము, అలాంటి సమస్యలు ఉన్నాయి. అది తీర్చాలని. ఈ పార్క్ స్థలాన్ని కబ్జాలు అటువంటి ఏమైనా జరిగి ఉంటే ఎట్లా చూస్తారు? అంటే మీరు రికవర్ చేస్తారు? ఏమైనా ప్రభుత్వ స్థలాలు ఏమైనా కబ్జాలకు గురి అయితే? పార్కు కబ్జాలు అయితే ఈ హైడ్రా చూస్తున్నారు కదండి. వాళ్ళు మొత్తం పేద ప్రజలు కూలగొడుతున్నారు. ఉన్నోడికేమో ఉన్నోడి దగ్గరికి అసలు పోవట్లేదు. పేద ప్రజలు వాళ్ళని ఆ ఇల్లు కూలగొడుతున్నారు వాళ్ళు. అది ఎంతవరకు న్యాయంగా రేవంత్ రెడ్డికే తెలియదు అది. ఓకే, ఇప్పుడు హైడ్రా కూడా మీకు ఒకటి పనికి వచ్చిందన్నమాట. అవును కదండి. ఇప్పుడు వాళ్ళు పేద ప్రజల దగ్గరికి ఎందుకు పోవడం ఎందుకు? వాడికి ఏదో ఉపాధి కల్పించి కదా నువ్వు చేయాలి ఆ పని. వాడు ఉన్న పలంగా వాడు కొట్టేస్తే వాడు ఏడపోయి బతాడు. అంటే వాళ్ళు ఏంటంటే పెద్ద నాయకులు కబ్జా చేశారు, ఏదో ఏదో లేబర్ని లేకపోతే ఎవరికి వాళ్ళకి రెంట్ పర్పస్ ఇచ్చి వీళ్ళు వసూలు చేస్తున్నారు కాబట్టి మేము హైడ్రా పెద్ద నాయకులదే, అందుకే మేము హైడ్రాను ఉపయోగిస్తున్నామని చెప్పేసి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ తోటి డిమాలేషన్ చేస్తా ఉన్నారు. లేదండి, ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలు చూడండి. వాడు రోడ్డు మీద ఎక్కడ ఎలా ఉంటాడండి? వాడికి ఉన్న చిన్న గుడిసె ఏదో ఇల్లు ఉంటే చేస్తే వాడు ఏడవై బతకాలి. వాళ్ళకు ఉపాధి కల్పించి చేయాలి. మీ అభివృద్ధి ఏదో చేసినా కానీ వాడు ఉన్న పరంగా రోడ్డు మీద పడేస్తే వాడు బస్తాడో వస్తాడు అడుగా. ఇప్పుడు మీ దగ్గర కూడా ఒక చెరువు ఉంది. అవునన్నా, కైతలాపూర్లో. అవును. అది కూడా కబ్జాకు గురైందా లేకపోతే ఇంకోటి ఏమైందా? ఎక్స్టెన్షన్ అనేది తగ్గిపోయింది. అది ఒక కంచేసుకున్నారు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కంచేసుకున్నారు. అక్కడ నుంచి జరగలేదు కదన్న అసలు. వాళ్ళ కంచెల నుంచి అప్పటి నుంచే కంచెలు వేసుకున్నారు వాళ్ళు ఏదో పేద ప్రజలు వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పేద ప్రజలు మీకు ఇళ్ల స్థలాలు అడిగితే ఏం చేస్తారు అంజన్ గౌడ్? మరి ఇప్పిస్తాము, ఇళ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో ఇప్పించే ప్రయత్నం చేస్తాము. మాకు కృష్ణారావు మంచి సాయం చేస్తాడు నా పేద ప్రజలకు. కానీ చెప్తాడా మీ కృష్ణారావు సలహాలు ఇస్తాడా? ఎట్లా పాలన చేయాలి ఏంది? ఇస్తాడు. ఆయన చెప్తాడు. మంచి మంచి ప్రజలతో బాగా మమేకమై ఉండాలి, బాగా వర్క్ చేయాలి మీరు బాగా చెప్తాడు ఆయన. ఏం నచ్చింది మీ దగ్గర కృష్ణారావు లోపల? మీకు ఏం నచ్చింది? అదే ఆయన చేసే పనులు, హార్డ్ వర్కర్ ఆయన. ఆయన ఏదైనా పేద ప్రజలకు కానీ ఏదో ఉన్నా అంటే వాళ్ళని వాళ్ళ సమస్య తీర్చేదాకా నిద్రపోడు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. అట్లా మొత్తం మీద ఆదర్శంగా తీసుకున్నారు. కృష్ణారావు ఆదర్శంగా తీసుకుని నేను అది వదులుతలేరు ఇక. అది రైట్. ఓకే, ఏదైతే తనకు అవకాశం వచ్చింది, ఇప్పటి వరకు అవకాశం రాలేదు కాబట్టి నేను ఒక కార్యకర్త, తర్వాత ఎమ్మెల్యేకు అడుగుజాడలు ఇప్పటివరకు నడిచాను, మరి ఫ్యూచర్లో కూడా నడుస్తాను. నన్ను ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి జరగలేదో మరి తన మేనిఫెస్టో ద్వారా దాని ఒక రూపురేఖలు మారుస్తానని చెప్పేసి మనతో చెప్తాను.